ప్రియమైన దేవుని బిడ్డలకు మరి ఒకసారి ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ పునరుత్థాన ఆరాధనకు మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఆరాధన కార్యక్రమంలో మీరు పాలు పొందుతున్నారని, దాని ద్వారా మీరు ఎంతగానో ఆశీర్వదించబడుతున్నారని నమ్మి ప్రభువుకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఇందాక అమ్మగారు మాట్లాడుతూ చెప్పారు, ఈరోజు ఈ ఆరాధన కార్యక్రమాన్ని మేమెంతో శ్రమతో కష్టంతో మరి చాలా ఇబ్బంది ఉంటుంది. ఇది రికార్డింగ్ చేయడానికి ఎక్కడైనా పొరపాట్లు వస్తే దానిని ఎడిట్ చేయడానికి చాలా కష్టం, టైం పడుతుంది. మీ కొరకు మిమ్మల్ని ప్రేమించి, అన్నిటికంటే ముఖ్యంగా ప్రభువును ప్రేమించి ఈ కార్యక్రమాన్ని మీకు అందిస్తూ ఉన్నా. కనుక ఎప్పుడో విందాంలే, రాత్రి పడుకునేటప్పుడు విందాంలే, లేకపోతే పనులన్నీ చేసుకొని సినిమాలన్నీ చూసి టీవీలో నాటికలన్నీ చూసి చెత్త చెదారం అంతా అయిపోయాక అప్పుడు చూద్దాంలే, అప్పుడు విందాంలే అని మీరు చేయకూడదు. ఇది పద్ధతి కాదు. ఆదివారం ఆరాధన ఇక్కడ మనం 9 గంటలకి ప్రారంభిస్తున్నాం. మీరు కూడా 9 గంటలకే కూడుకోవాలి, కీర్తనలు పాడుకోవాలి, మీ కుటుంబంగా మీరు కుటుంబ ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు వాక్య సమయానికి మీరు వాక్యం వినాలి. ఎందుకంటే మేము కూడా యథావిధిగానే 9 గంటలకి కూడుకొని మరి ఆరాధన చేసుకొని ఆ మీదట యవనస్తుల కూడికలో వర్తమానం అందిస్తూ అది కూడా మీకు పంపించడం జరుగుతుంది. దేవుని బిడ్డలారా, ఆదివారం ఆరాధనే. దానికి ఇవ్వాల్సిన గౌరవం మనం ఇవ్వాలి. ఎందుకంటే ప్రభు అయిన యేసు క్రీస్తు పునరుత్థానుడైనటువంటి రోజు ఆ రోజు. ఆయన పునరుత్థానుడయ్యాడు గనుక ఆ పునరుత్థానపు ఆరాధనలో మనందరము పాల్గొంది దీవెనలు పొందుకుంటే ఆ పునరుత్థానపు శక్తి యేసయ్య మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, మరి మనము అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు మనము చదువుకుంటూ ఉన్నాం. పరిశుద్ధాత్మ కార్యం ఎలా ఉంటుందంటే, పరిశుద్ధాత్మ అభిషేకం ఎలా ఉంటుందంటే, నేను ఈ వాక్య భాగంలో ఒక 4 పాయింట్లే మీకు చెప్పాలనుకున్నాను. కానీ దేవుడు తన ఆత్మ చేత ప్రేరేపించి అనేకమైన విషయాలను ఆయన నా మదిలోనికి తీసుకొని వస్తున్నాడు. ఆత్మ ప్రేరేపణను బట్టి ఆయన నన్ను ప్రేరేపించి ఈ మాటలు మీకు అందించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయపడుతున్నాడు. మరి ఈరోజు ఈ ఆరాధనకు సంబంధించి ఆల్రెడీ మనము 1వ వచనము నుండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు మనము చదువుకున్నాం. 6 వచనాల వరకు ధ్యానం చేశాం. నిన్నటి దినం కూడా ఉపవాస ప్రార్థనలో ప్రార్థన యొక్క విశిష్టత గురించి మనము నేర్చుకున్నాము, విన్నాము. కనుక అదే విషయాన్ని నేను కంటిన్యూ చేయాలని ఆశపడుతూ ఆత్మతో నింపబడి ఈ మాటలను మీకు అందిస్తూ ఉన్నాను. అమ్మగారు కూడా ఆరాధన యొక్క ప్రాముఖ్యత, ఆత్మతో నింపబడిన ఆరాధన అని మనకు చక్కని వర్తమానము అందించారు. కనుక ఇప్పుడు ఆ 7వ వచనము ఒకసారి చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము చదువుకుందాం. అప్పుడు సమస్తమైన జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును.
ఎప్పుడు దాని పైన ఉంది. అప్పుడు అని ఉంటే దానికి ముందు ఉన్న పైన ఉన్న వచనానికి లింకు మనము గమనించుకోవాలి. దేనిని గూర్చి చింతపడకుడి, ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు ఎప్పుడు నీవు ప్రార్థన చేసినప్పుడు, ఎప్పుడు నీవు విజ్ఞాపనలు చేసినప్పుడు, ఎప్పుడు నీవు చింతించకుండా దేవుని మీద నీవు ఎప్పుడైతే భారము వేస్తావో అప్పుడు నీ విన్నపములు దేవునికి తెలియచేస్తావో అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. సమస్త జ్ఞానమునకు మించిన. ఈ లోకంలో చాలా జ్ఞానం ఉంది. జ్ఞానం విస్తరించిపోతుంది. పాత నిబంధనలో దేవుడు చెప్పాడు దానియేలు గ్రంథములో, జ్ఞానము విస్తరిస్తుంది. దేవుని బిడ్డలారా, ఇప్పుడు జ్ఞానం గురించి నేను చెప్పే సమయం నాకు లేదు, కానీ 1-2 విషయాలు చెప్తాను, గమనించండి. ఈ రోజు నాడు నేను మీ ఇంట్లోకి రావడానికి చాలా సులువైపోయింది. యూట్యూబ్ ద్వారా నేను మా ఇంట్లో చర్చ్ కాంపౌండ్లో సెల్ ఫోన్లో రికార్డు చేసుకొని దానిని యూట్యూబ్లోకి అప్లోడ్ చేసి మీకు పంపిస్తే మీరు హాయిగా కష్టం లేకుండా శ్రమ లేకుండా చూస్తున్నారు. పూర్వం అయితే నేను మొట్టమొదటిసారిగా టెలివిజన్లో ప్రసంగం చేసినప్పుడు, గుర్తులేదు నాకు, సుమారు 10 సంవత్సరాలు అవుతుంది, పునరుత్థాన పండుగకు ప్రసంగం చేశాను శుభవార్త ఛానల్లో. అప్పుడు ఇక్కడ నుండి హైదరాబాద్ వెళ్ళి అక్కడ రోజంతా గడిపి వాళ్ళు ఇంటర్వ్యూ ఎప్పుడు ఇస్తే అప్పుడు కాసుకొని కూర్చొని వాళ్ళు టైం ఇచ్చిన సమయంలోనికి నేను అక్కడికి వెళ్ళి 1 నిమిషం లేట్ అయితే లేక 5 నిమిషాలు లేట్ అయితే వాళ్ళు నా ప్రోగ్రాన్ని 12 గంటలకు మార్చారు. నేనేమో ఆ రోజు రాత్రి టికెట్ కొనుక్కున్నాను. అయితే ఎప్పటికో రికార్డింగ్ చేసి వచ్చాను. గమనించండి, ఈ రోజున అలా లేదు. నా ఇంట్లో మందిరంలో నేను కూర్చొని లేక నేను ఉండి ఈ సెల్ ఫోన్ ద్వారా మీ యూట్యూబ్లోకి వచ్చి అక్కడ మీ ఇంటికి రావడానికి ఎంత జ్ఞానం పెరిగిపోయిందో చూడండి. మా చిన్నప్పుడు మా అన్నయ్యలు అమెరికాలో ఉండేవారు, థామసయ్య గారు, ఫిలిపయ్య గారు. వాళ్ళకి ఫోన్ చేస్తే నాయన గారు 2-3 రోజులు పట్టేది. ట్రంకాలు బుక్ చేసుకోవాలి. ఆ ట్రంకాలు 3 నిమిషాలు మాట్లాడతామా 6 నిమిషాలు మాట్లాడతామా అని ముందే చెప్పాలి. ఈ విధంగా ఉండేది. ఇప్పుడు అదేమీ లేదు. ఇక్కడ ఫోన్ పట్టుకోవడం, టిక్ 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 అని కొడితే అమెరికాలో థామసయ్య గారు కానీ ఫిలిపయ్య గారు కానీ, ఆఖరికి నా పిల్లలు డేవిడ్ కానీ గ్రేస్ కానీ షాలోమ్ కానీ ఫోన్ ఎత్తుతారు. ఇంకా జ్ఞానం ఎంత పెరిగిపోయిందంటే వెబ్ క్యామ్ పెడితే, అంటే వీడియో కాలింగ్ పెడితే నా కొడుకులు 2 నా కూతురు 3 కాన్ఫరెన్స్లోకి వచ్చేస్తారు. నన్ను వాళ్ళు చూడొచ్చు, నేను వాళ్ళని చూడొచ్చు. జ్ఞానం పెరిగిపోయింది. ఇక్కడ దేవుని వాక్యం ఏంటంటుందంట, ఏమని రాయబడిందంటే సమస్త జ్ఞానమునకు మించిన
దేవుని సమాధానం. దేవుని సమాధానం ఇది కావాలి మానవుడికి. జ్ఞానం కాదు, దేవుని సమాధానము మన హృదయములకును మన తలంపులకును కావలి కాయాలి. జ్ఞానం అందరికీ ఉంటదండి. యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళకి ఉంటది, నమ్ముకొనని వారికి కూడా ఉంటది. సంపాదించుకుంటారు చదివి 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 చదివి. సొలొమోను మహాజ్ఞాని. ఆయన అంటాడు, ఆయన రాసిన పుస్తకంలో ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం ఆఖరిలో, నేను మతిహీనతను కూడా అభ్యసించి తిని. బాబోయ్, మతిహీనత అంటే మీకు తెలుసా? పిచ్చి శాస్త్రం కూడా చదివాడట ఆయన. పిచ్చి శాస్త్రం కూడా చదివాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సో జ్ఞానం ఎక్కువైపోతే పిచ్చి వచ్చేది. కానీ ఆ జ్ఞానం సరి అయిన రీతిలో ఉపయోగించాలంటే దేవుని సమాధానం కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక దేవుని సమాధానము ఎవరు అంటే యేసుక్రీస్తు. ఆయన వాక్యానికి అడ్డుకట్టబడి తన హృదయములో యేసును గూర్చి లోతుగా అభ్యసించి దేవుని యొక్క జ్ఞానాన్ని సమాధానాన్ని మనము పొందుకోవాలి. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. గమనించండి, చాలా మంది ఏమంటారంటే ఈ క్రైస్తవం ఈ మతంలో దిగిపోయాడండి. దిగిపోవడం కాదండి బాబు, ఇది మతంలో దిగిపోవడం కాదు. ఇది పరలోకానికి ఎక్కి వెళ్ళే ఒక మార్గం. యేసు ప్రభు అంటాడు 14వ అధ్యాయము 6వ వచనంలో, యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో యేసు ప్రభు అంటాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక దైవ సేవకురాలు ఒక కీర్తన రాసింది, క్రైస్తవం ఒక మతము కాదిది, యేసు నందు తిరిగి జన్మము. యేసు నందు తిరిగి జన్మము. అందుకని యేసు ప్రభు అంటున్నాడు, యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో చదువుకున్నాం. 7వ వచనం 15వ అధ్యాయం 7వ వచనం, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండాలి. ఒక్క నిమిషం ఆగండి. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండాలి. అంటే ఇట్ ఈస్ అన్ ఇంటర్ రిలేషన్షిప్. So Christianity is not a religion. Christianity is not a religion. It's a relationship. It's a relationship with Jesus. యేసు ప్రభుతో ఒక సంబంధం. ప్రియ దేవుని బిడ్డలారా, మతం కాదు ఇది. యేసుతో మార్గం, యేసుతో జీవం, యేసుయే సత్యం మనకు బోధిస్తున్నాడు యేసు ప్రభు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసే మార్గము సత్యము జీవం. ఆయన మానవులైన మనతో ఒక సంబంధం ఏర్పాటు చేసుకోవడానికి, పరలోకానికి మార్గం చూపడానికి, మనకు జీవము ప్రసాదించడానికి, మనకు సత్యాన్ని బోధించడానికి యేసు ప్రభు లోకానికి వచ్చాడు. ఈ మూడు కూడా ఒక సంబంధం.
ఆర్ రిలేషన్, నాట్ ఎ రిలీజన్. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఈ విషయాన్ని తెలుసుకోవాలని ప్రభువుని బట్టి మనవి చేస్తూ ఉన్నాను. ఈ సమాధానము పరిశుద్ధాత్మ ఇచ్చే అంతరంగ ప్రశాంతతను మనకు అనుగ్రహిస్తుంది. పరిశుద్ధాత్మ ద్వారా వచ్చే సమాధానము అంతరంగంలో సమాధానం. ఎప్పుడైతే మనము హృదయంలో సమాధానంగా ఉంటామో అప్పుడు మన మనసు సమాధానంగా ఉంటది, మన సహవాసం సమాధానంగా ఉంటది, మనలో మనము సమాధానంగా ఉంటాము, మన తోటి వారితో సమాధానంగా ఉంటాం. ఈ సమాధానము కావాలి అంటే పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే మనకు అనుగ్రహింపబడుతుంది. రోమాపత్రిక 8వ అధ్యాయము 15-16 వచనాల్లో మనం చూస్తే, ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్ర ఆత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారు మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. తర్వాత కూడా చదువుదాం. మనము పిల్లలమైతే వారసులు. దేనికి వారసులు? దేవుని సమాధానానికి వారసులు, పరలోక రాజ్యానికి వారసులు. గొప్ప దైవజనులు ఎన్నో ఆత్మలకు సువార్తను ప్రకటించి దేవుని వైపు నడిపిన మహా జ్ఞాని ఆచార్య డాక్టర్ ఏబి మాస్లామణయ్య గారు ఒక కీర్తన రాశారు. దేవుని వారసులం, ప్రేమ నివాసులం, జీవన యాత్రికులం, యేసుని దాసులం. దేవుని బిడ్డలారా, మనము పిల్లలమైతే వారసులం. ఆత్మ తానే మన ఆత్మతో సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని? మీరు దత్తపుత్రులు కాదు, దాస్యపు ఆత్మను మీరు పొందుకోలేదు, దత్తపుత్ర ఆత్మను పొందుకొని ఉన్నాము. మనము దాస్యపు ఆత్మను పొందుకోలేదు, దత్తపుత్ర ఆత్మను పొందుకున్నాం. మనము ఆ ఆత్మను కలిగి ఉంటే, దేవుని ఆత్మను కలిగి ఉంటే మనకు హృదయములో సమాధానం, అంతరంగములో సమాధానము కలుగుతుంది, ప్రశాంతత కలుగుతుంది. దేవుని ప్రేమ మనకు మన మేలు నిమిత్తమై మన జీవితాల్లో కార్యం చేస్తూ ఉంటుంది. దేవుని ఆత్మ మనకెప్పుడు కీడు చేయడు. దేవుని ఆత్మ మన మేలు నిమిత్తమై మన జీవితాల్లో కార్యం చేస్తూ ఉంటాడు. యేసు ప్రభు మనకు సమీపంగా ఉన్నాడనే దృఢ సంకల్పం, దృఢ నమ్మకం మనలో కలిగిస్తుందని పౌలు భక్తుడు బోధిస్తూ ఉన్నాడు. రోమాపత్రిక 8వ అధ్యాయము 28వ వచనము 32వ వచనం చదువుకున్నాం. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మనందరి కొరకు ఆయనను అప్పగించి ఉన్న ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు? 28వ వచనంలో దేవుడి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. దేవుని బిడ్డలారా,
దేవుని ప్రేమించు వారికి. అంటే నీవు దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన సమాధానం నీలో ఉంటుంది. ఆయన సమాధానం నీలో ఉంటే నీకు పరలోకాన్ని కూడా ఇస్తున్నాడు ఆయన. 32వ వచనంలో అదే అంటున్నాడు పౌలు భక్తుడు. ఏమంటున్నాడంటే ఆయన తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుతీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు అంటే అనుగ్రహిస్తాడు అని అర్థం. కనుక మనము దేవుని మీద ఆధారపడితే, దేవుని సమాధానం కొరకు ఎదురు చూస్తే ఆయన తన సమాధానాన్ని మనకు అనుగ్రహిస్తాడు. యెషయా గ్రంథం 26వ అధ్యాయము 3వ వచనం మనందరము చాలా సార్లు ఆ వాక్యం చదువుకొని ఉంటాం. ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనునో వారిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవడు ఆయన మీద పూర్ణంగా పరిపూర్ణంగా ఆనుకుంటాడో వారికి పూర్ణ శాంతిని అనుగ్రహిస్తాడు. పూర్ణ శాంతి మనకు కావాలి అంటే, అంటే పూర్ణ సమాధానము నీకు కావాలి అంటే ఆయన మీద ఆనుకోవాలి. రే దేవుని బిడ్డలారా, మా చిన్ననాటి కీర్తన ఒకటి ఉంది. యేసునందే రక్షణ మనకు హల్లెలూయా, శ్రీ యేసునందే నిత్య జీవం హల్లెలూయా. అందులో ఉంటది సమాధానకర్త ఆయనే, సమాధానం ఇచ్చువాడు ఆయనే. నీకు శాంతి కావాలా, పూర్ణ శాంతి కావాలా, ఆయన మీద నువ్వు ఆనుకోవాలి. ఇక్కడ మనం చదివినటువంటి వాక్య భాగంలో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో ఉంటది దేవుని సమాధానము. దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మనకు అనుగ్రహింపబడుతుంది. అలాగే ప్రార్థనలో మన సమస్యలను దేవునికి నివేదించినప్పుడు ఆయన సమాధానము మన హృదయాలకు మన మనసులకు కావలి ఉంటుంది. అంటే మనము ప్రార్థన చేసినప్పుడు, మనము దేవుని మీద ఆధారపడినప్పుడు ప్రార్థనలో కూడా మనం ఆయన మీద ఆధారపడచ్చు. ఇది క్రీస్తులో మన నిరీక్షణను, మన జీవితాలను, ఈ లోక వ్యాకులతలను, నిరుత్సాహాలను, మన బాధలలో మనము మునిగిపోకుండా ఉండనట్లు కాపాడుతుంది. ఈ కరోనా బాధ నుండి కూడా మనలను కాపాడుతూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, నాకు చదువుకున్నట్లు పూర్ణ శాంతి గలవానిగా చేయును అని యెషయా గ్రంథము 3వ అధ్యాయము 26వ అధ్యాయము 3-4 వచనాలు. ఎవని మనసు నీ మీద ఆనుకొను, అలాగే 12వ వచనము, ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వాని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. యెహోవా యెహోవాయే, యెహోవా యెహోవాయే నిత్య ఆశ్రయ దుర్గము. యుగ యుగములు యెహోవాను నమ్ముకొనుడి. యుగ యుగములు యెహోవానే నమ్ముకోండి. యెహోవా యెహోవా నీవు మాకు సమాధానము స్థిరపరచు. నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు. నిజముగా నీవు మా పక్షమున నుండి, నీవు నిజముగా మా పక్షమునగా ఉండి మా పనులన్నిటినీ సఫలపరచుదు. ఆమేన్. మన పనులన్నిటినీ చేసి పెట్టాలి అంటే ఆయనే. ఈ కరోనాని తొలగించాలి అంటే ఆయనే మన పని చేసి పెడతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే యెషయా గ్రంథం 37వ అధ్యాయము 1-7 వచనాలు చదువుకున్నాం. తర్వాత మీరు చదువుకోండి.
రోమాపత్రిక 8వ అధ్యాయము 35వ వచనం నుండి 39వ వచనం వరకు కూడా మీరు చదువుకోండి. అలాగే 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం, ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనక, అనగా మీ గురించి లక్ష్యమించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఆతృత భయము మనలను తిరిగి ఆవరించినప్పుడు ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞతాస్తుతులు మన హృదయాలను భద్రపరిచే దేవుని సమాధానముతో కప్పుతాయి. మరొకసారి ఆయన కాపుదలను అనుభవించి ప్రభువులో మనము ఆనందిస్తూ ముందుకు సాగిపోదాం. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, కృంగిపోకండి. ఆయన సమాధానం మనకు తోడుగా ఉంది. ఆయన సమాధానం నిత్యము మనకు తోడుగా ఉంది. ఆయన సమాధానకర్త. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనను మించినటువంటి సమాధానకర్త లేడు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో, ఇది క్రిస్మస్ సీజన్లో చదువుతాం. మనం అందరం అనుకుంటాం ఇది క్రిస్మస్ వాక్యమే, ఇప్పుడు చదువుకోకూడదు అనుకుంటాం. కానీ ఇది ఎల్లప్పుడూ మనకు పనికొచ్చే వాక్యమే. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు. సమాధానకర్తకు కర్త ఆయనే, అధిపతి ఆయనే, అన్ని ఆయనే. సమాధానం ఏం ప్రయోజనం? ప్రభు అంటాడు, ఈ లోకంలో మీకు అన్ని ఉండి సమాధానం లేకపోతే ఏంటి ప్రయోజనం? ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్ని ఉన్నా లేకపోయినా యేసు ఉంటే అన్ని ఉన్నట్టే. మా చిన్నప్పుడు ఒక కీర్తన ఉండేది, నాకు పాడాలని ఆశ ఉంది కానీ పాడడానికి సమయం లేదు. మనులు మాణిక్యములున్నా, మేడ మిద్దెలు ఎన్నున్నా, మదిలో యేసు లేకున్నా, ఎన్ని ఉన్నా అది సున్నా. అందమున్నా అది సున్నా. చదువు, మేడలు, మిద్దెలు, ఆస్తులు, అంతస్తులు ఎన్ని ఉన్నా యేసు లేకపోతే సున్నా, వేస్ట్. యేసును కలిగి ఉండాలి మనం. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కరోనా గురించి మానవులందరూ కంగారు పడిపోతున్నారు, అలజడి పడిపోతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, కరోనా విషయంలో ఏమి కంగారు పడక్కర్లేదు. బిడ్డలారా, సమాధానం మనకు చాలా ప్రాముఖ్యమైంది. సమాధానం లేకుండా మనం ఏమీ చేయలేం. మనం దేవుణ్ణి చూడాలి అంటే కూడా మనకు సమాధానం కావాలి. అందుకనే యేసు ప్రభు మాట్లాడుతూ అన్నాడు మత్తయి సువార్తలో, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నువ్వు దేవుణ్ణి చూడాలన్నా, దేవుని కుమారుడుగా పిలువబడాలి అన్నా సమాధానం కావాలి. అందుకనే సమాధానాన్ని గూర్చుకున్నవి వాక్యాలు పరిశుద్ధ గ్రంథములో మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 29వ సంకీర్తన 11వ వచనంలో సమాధానము గూర్చి ఒక చక్కని మాట రాయబడింది. చదువుకుందాం. యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించి, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగచేసి
వారిని ఆశీర్వదించెను. ఆమేన్. అంటే మనం చాలా మంది అంటాం, నాకు ఆశీర్వాదం లేదు, నాకు ఏమీ లేదు, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, దేవుడు నన్ను చూడటం లేదు. దేవుడు చూడకపోతే నువ్వు ఉండగలవా అసలు? అందుకే యేసు ప్రభువు మాట్లాడుతూ కొండ మీద ప్రసంగంలో అంటాడు, 5వ అధ్యాయము చివరి భాగంలో, ఆయన మంచివారి మీదను చెడ్డవారి మీదను తన వెలుగును ప్రకాశింపజేస్తున్నాడు, వర్షం కురిపిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మంచివాడు. God is good all the time. దేవుడు మంచివాడు, అన్ని వేళలా మంచివాడు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించాలి, ఆయన మనకు ఆశీర్వాదం ఇవ్వాలి అంటే అది మన చేతిలో ఉంది. ఏమిటంటే మనం సమాధానంగా ఉండాలి దేవునితో. దేవునితో సమాధానంగా ఉండాలి, నీలో నీకు సమాధానం ఉండాలి, నీ తోటి వారితో సమాధానం ఉండాలి. అప్పుడే ఆయన మనలను ఆశీర్వదిస్తాడు. ఆమేన్. అందుకనే అంటాడు 133వ కీర్తనలో, 133వ కీర్తనకారుడు అంటున్నాడు, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండును. ఉండును. సియోను సియోను కొండ మీద దిగివచ్చు హెర్మోను వలె ఉండును. ఎర్మోను మంచు వలె ఉండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎక్కడ? సహోదరులు ఐక్యత కలిగిన చోటు. సహోదరులు ఐక్యత అంటే సమాధానంగా ఉండాలి. ఒక బ్రదర్ అంటే ఇంకో బ్రదర్కి పడదు, ఒక సిస్టర్ అంటే ఇంకో సిస్టర్కి పడదు. కాదు, అలా ఉండకూడదు. ఐక్యత సమాధానం. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, మన సంఘములో చాలా ఐక్యత ఉంది. మరి ఒక 2 వారాల క్రితం మన సంఘ బిడ్డలు వారు ఈ లాక్డౌన్లో ఉన్నా, వాళ్ళకి జీతాలున్నా లేకపోయినా, వ్యాపారాలున్నా లేకపోయినా, వారు వారి దశమ భాగాలు దేవునికి సమర్పిస్తూ ఉన్నారు. ఆన్లైన్లో వేస్తున్నారు. నాకు తెలీదు ఈ ఫోన్ పే అంట, గూగుల్ పే అంట, ఏంటో నాయన నాకేం తెలీదు. వాళ్ళు నాకు ఫోన్ చేసి, అయ్యగారు మీకు గూగుల్ పేలో ఫోన్ పేలో దశమ భాగం వేసామండి అని అంటున్నారు. అంతేకాదు, దేవునికి ఇచ్చేది దేవునికి ఇచ్చారు. అలాగే 2 వారాల క్రితం బియ్యం పంచారు మన సంఘంలో. అలాగే అనేక మందికి ఇబ్బందుల్లో, పనులు లేక దీన స్థితిలో ఉన్న వారికి బియ్యం పంచిపెట్టారు. బియ్యము, పప్పు పంచిపెట్టారు. ప్రియదేవుని బిడ్డలారా, ఇది ఐక్యత ఉంటేనే జరుగుద్ది. సంఘములో, సంఘ పెద్దలలో, చిన్నలలో, పెద్దల్లో, అందరిలో ఐక్యత ఉంది కనుక వారు ఈ సహకారం చేశారు, ఈ మంచి పని చేశారు. నాకు ఎంత సంతోషం అయిందండి. వారు నాకు ఫోన్ చేసి చెప్పగానే నేను దైవజనురాలు ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని ఏడ్చుకొని దేవుణ్ణి ఎంతగానో స్తుతించాను. దేవా, ఇంత ఐక్యత సంఘములో ఇచ్చారు. అన్ని కలిసి ఉన్నప్పుడు, అన్ని బాగున్నప్పుడు దానం ఇవ్వడం కాదండి గొప్పతనం. ప్రతికూల పరిస్థితుల్లో కూడా
కష్టకాలములో, చేతిలో డబ్బులు లేని సమయములో దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత ఐక్యతను మన బిడ్డలకు ఇచ్చాడు. ఏమున్నా లేకున్నా, ఏ స్థితిలోనైనా చాలిన దేవుడు, చాలిన విశ్వాసులు మీరు. ఆమేన్. దేవుని బిడ్డలారా, మీ అందరికీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆమేన్. ఆకాశ పక్షులు చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను పరలోకమందున్న మీ తండ్రి వాటిని పోషించుచున్నాడు. దేవుని బిడ్డలారా, వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా అని ప్రభు అడుగుతున్నాడు. లూకాసు వార్తలో అని అంటున్నాడు 12వ అధ్యాయంలో. దేవుని బిడ్డలారా, 2 షెకెళ్ళకు ఒక గువ్వ, ఒక పావురం అయితే దానికంటే మీరు శ్రేష్ఠులు కారా? దేవుని బిడ్డలారా, మీరు దేవుని సమాధానం కలిగిన వారు. మీరు మాత్రమే కాదు, సార్వత్రిక సంఘములో ఐక్యత ఉండాలి. ఈ రోజుల్లో చాలా మంది మా సంఘం గొప్పది, మా సంఘం గొప్పది అంటున్నారు. మేము వెళ్తాం పరలోకానికి అంటే, మీరు పరలోకానికి వెళ్తే మిగిలిన వాళ్ళు పరలోకానికి వెళ్ళరా? తప్పు కదా. సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించి బాప్తీసం పొందిన నమ్మిన వారికి బాప్తీసం అని ప్రభు చెప్తే, అంటే నువ్వు బాప్తీసం ఇస్తేనే పరలోకానికి వెళ్తారా? ఇంకొకరు బాప్తీసం ఇస్తే వెళ్ళరా? కాదు కాదు, పరలోకం అందరికీ. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో యేసు ప్రభు అంటున్నాడు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా ఆయన దగ్గరికి రమ్మంటున్నాడు. కానీ ఆ చర్చికి ఈ చర్చికి కాదు. పోయిన వారం మనం చూసాం, నాటకాలు ఎక్కువైపోయినాయి. నాటకాలు మానేయండి, నాటబడండి. దేవుని బిడ్డలారా, ఆశీర్వాదమును శాశ్వత జీవం. 2వది 119వ కీర్తన 165వ వచనం. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. వారు తూలి తొట్టిల్లుటకు కారణమేమీ లేదు. నీకు నెమ్మది కావాలా? జేసన్ గారు ఒక కీర్తన రాశారు, నెమ్మది కలిగి ఉండడం విస్తార ధనము కంటే నెమ్మది కలిగి ఉండడం మేలు. దేవుని బిడ్డలారా, దావీదు గారు రాసిన కీర్తనలో నుండి తీసి రాశారు దైవజనులు. గమనించండి, విస్తారమైన నెమ్మది నీకు కావాలి అంటే విస్తారమైన ఆయన ఆజ్ఞలను నువ్వు ప్రేమించాలి. దేవునిని ప్రేమించాలి. దేవునిని ప్రేమించినప్పుడే నీకు విస్తారమైన దీవెనలు దేవుడు అనుగ్రహిస్తాడు. యెషయా గ్రంథం ఇందాక చదువుకున్న 26వ అధ్యాయము 3వ వచనములో, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవారిగా కాపాడదు. అంటే పూర్ణ శాంతి అంటే పర్ఫెక్ట్ పీస్. పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ పాల కంటే స్వచ్ఛం పర్ఫెక్ట్ అండి. చాలా మంది నేను పర్ఫెక్ట్ కాదు. యేసు ప్రభు అంటున్నాడు, మాట్లాడుతూ కొండ మీద ప్రసంగంలో 5వ అధ్యాయము 42వ వచనంలో, పరలోకమందున్న నా తండ్రి పరిపూర్ణుడగినట్లు మీరును పరిపూర్ణులై ఉండండి. As my Father in heaven is perfect, you be perfect. పర్ఫెక్ట్ గా ఉండాలి.
పర్ఫెక్ట్ గా ఉండాలి. పర్ఫెక్ట్ అయినటువంటి శాంతి, పూర్ణమైన శాంతి. ఆయన ఇచ్చే శాంతిలో ఏ విధమైన కల్తీలు ఉండదు, మోలి ఉండదు, దగా ఉండదు. 4వ యెషయా గ్రంథము 48వ అధ్యాయము 18వ వచనం. మొదటిది, ఆయన సమాధానము ఒక బహుమానము. ఆయన బహుమానం, ఆయన సమాధానము బహుమానము. ఆయన సమాధానము సమృద్ధి అయినది. ఆయన సమాధానము పర్ఫెక్ట్, పూర్ణ శాంతి. 4వది యెషయా గ్రంథము 48:18. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును. ప్రియ దేవుని బిడ్డలారా, నది మీకు తెలుసా? నదిలో నిలవ నీళ్లు ఉండవు. మన పక్కనే గోదావరి నడుస్తుంది. ఎక్కడో నాసిక్ త్రియాంబకం నుండి మధ్యప్రదేశ్లో, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర నుండి అది ప్రవహించి వస్తుంది. వన్ ఆఫ్ ద లార్జెస్ట్, ఒక పొడవాటి నదులలో అదొక నది, పురాతనమైన నదులలో ఒక నది. ఆ నది ఎప్పుడు దాంట్లో పాత నీరు ఉండదు. ఎందుకంటే ఇంకొక నెల రోజుల్లో క్రొత్త వర్షాలు పడతాయి. ఈ మే నెల అయిపోయాక జూన్ నెలలో తొలకరి పడ్డాక ఇక నీళ్ళు ఎగసి వస్తాయి. ఫ్రెష్ వాటర్ ఉంటుంది. ఈ ఫ్రెష్ వాటర్ మనకి ఫ్రెష్నెస్ ఇస్తుంది, ఆహ్లాదకరంగా ఉండదు దాన్ని చూస్తే. ఇక్కడ దేవుడు అంటున్నాడు, నీవు నా ఆజ్ఞలను విని వాటికి లోబడితే నీవు ఫ్రెష్ గా ఉంటావు అంటున్నాడు. లైక్ ఎ రివర్, నీవు నదిలాగా ఉంటావు. సమాధానం ఉంటే నీకు ఎల్లప్పుడూ ఫ్రెష్నెస్. మనం పడుకొని ఉదయం లేవగానే ముఖం చాలా ఫ్రెష్గా ఉంటుంది. దానికంటే ఫ్రెష్గా ఉంటుంది నీకు దేవుని సమాధానం నువ్వు కలిగి ఉంటే. తర్వాత యేసు ప్రభు అంటున్నాడు, యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనములో, యోహాను సువార్త 14:27 వచనం చదువుకున్నా. శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే నీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినటువంటిది నీకు నేను అనుగ్రహించుటలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. అదే 14వ అధ్యాయం 1వ వచనంలో కూడా ప్రభువు అదే అంటాడు, మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి. అంటే అర్థం ఏంటి? ఇక్కడ అక్కడ కూడా కలవరపడద్దు అన్నాడు. అంటే మీరు విశ్వాసం ఉంచితే నా సమాధానం మీకు ఇస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోహాను సువార్త 16:33లో యేసు ప్రభువు అంటున్నాడు చక్కని మాట, నా యందు మీకు సమాధానమును కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీకు సమాధానం కలగాలని కావాలని దేవుడు ఈ మాటలు మనకిచ్చాడు. ఈ పరిశుద్ధ గ్రంథం మనకిచ్చాడు ఆయన. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనము
చదివితే మనకు సమాధానం దొరుకుతుంది. అలాగే ఇందాక చదువుకున్నటువంటి వచనంలో అపోస్తుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాసిన 4వ అధ్యాయం 7వ వచనం, అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు సమస్త జ్ఞానమునకు అప్పుడు ఎప్పుడు నువ్వు చింతించడం మానేయాలి. అంతేకాదు నీవు ప్రతి విషయాన్ని ప్రార్థన పూర్వకంగా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మన విన్నపములు దేవునికి తెలియచేయాలి. దేవుని బిడ్డలారా, ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నాను. లూకాసు వార్త 18వ అధ్యాయము 8వ వచనము చివరి భాగం. దానికంటే ముందుగా ఒక మాట చెప్పనివ్వండి. కరోనా వచ్చింది. చాలా మంది ఫోన్లు చేసి అడుగుతున్నారు, అయ్యగారు ఎప్పుడైపోద్ది లాక్డౌన్, మేము చర్చికి రావాలి, చర్చికి పరుగున రావాలి అని ఎదురు చూస్తున్నారు. వెరీ గుడ్, చాలా సంతోషం. దేవుని బిడ్డలారా, ఈ కరోనా రావడం ఎందుకో తెలుసా? ఇది మానవుని తప్పిదం. చాలా మంది ఈ సామాజిక మాధ్యమాల్లో వాళ్ళు సొంత మాటలు చెప్తున్నారు, ఇది దేవుడు పంపిన ఉగ్రత అని. దేవుని బిడ్డలారా, ఒకటి గమనించాలి. దేవుడు పంపిన ఉగ్రత ఎప్పుడూ కూడా సృష్టి ద్వారా పంపిస్తాడు. గమనించండి, నోవహు కాలంలో దేవుని ఉగ్రత వచ్చింది, మొత్తం ప్రపంచాన్ని నీటితో ముంచేశాడు. సొదొమ గొమొర్రాల కాలంలో ఆ సొదొమ గొమొర్రాల పట్టణాల మీద అగ్ని గంధకాలు కురిపించాడు. అలాగే యోనా తప్పు చేశాడు కదా అని అప్పుడు ఏ కరోనానో మలేరియానో ఏదో రాలే. ఎవరు నోటికి వచ్చినట్టు వాళ్ళు బోధలు చేసేస్తున్నారు, వాక్యం సరిగా అర్థం తెలవక. ఇది దేవుని ఉగ్రత కాదు, మానవుడు చేసిన తప్పిదం. ఇది తప్పిదం. దేవుడు సెలవిచ్చాడు. దేవుని ఉగ్రత అనేది దేవునికే వదిలిపెట్టాలి మనం. కానీ ఇది మానవుడు చేసిన తప్పిదం, చైనా వాడు చేసిన తప్పిదం. మాకేమి అవ్వదులే, మమ్మల్ని ఎవడేం చేయగలడు, మేము సూపర్ పవర్ అనుకున్నాడు అమెరికా వాడు. ఏమైంది? ప్రపంచంలో అందరికంటే ఎక్కువ మంది అమాయక ప్రజలు చచ్చిపోయారు. ఇది మానవ తప్పిదం. మన దేశంలో మనం కొంచెం జాగ్రత్త పడ్డాం, అయినా అందులో కూడా మానవ తప్పిదాలు చాలా ఉన్నాయి. కానీ దేవుడు మన దేశాన్ని కొంచెం కాపాడుకుంటూ వస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది దేవుని ఉగ్రత కాదు అని చెప్పడానికి బైబిల్లో ఒక వచనం ఉంది. ఇది ఒక పరీక్ష మాత్రమే. దేవుడు ఉగ్రత పాత్రలు కృమ్మరిస్తానన్నాడు ప్రకటన గ్రంథంలో ఉగ్రత పాత్రలు కృమ్మరించే సమయంలో సంఘం భూమి మీద ఉంటుంది అని అనుకోవద్దు. ఇప్పుడు అర్థమైందా మీకు? ఆ పాయింట్ అర్థమై ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, కరోనా ద్వారా ప్రపంచం
అల్లకల్లోలమైపోతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులందరికీ, అంటే విశ్వాసులందరికీ ఇది ఒక గుణపాఠం. అమెరికాలో ట్విన్ టవర్స్ హిట్ అయినాయి, కొట్టేశారు, కాలిపోయినాయి. కొన్ని వేల మంది చచ్చిపోయారు, సుమారు 4,000 మంది. విమానాలు అందులో దూరిపోయినాయి, కావాలని దూరిపిచ్చేశారు. చాలా అలజడైపోయింది. ఆ టైంలో ఏం జరిగిందో తెలుసా మీకు? అమెరికాలో చర్చిలు నిండిపోయాయి. చర్చిలు నిండిపోయాయి. అప్పటి వరకు చర్చికి వెళ్ళడం అందరూ చర్చికి వెళ్ళిపోయారు. మందిరాలు బాగా నిండిపోయాయి, కిటకిటలాడిపోయాయి. ఎప్పటి వరకు తెలుసా? ఒక 6-7 నెలలు. మళ్ళా ఎవడ దారి ఆడిదే. ఇష్టం ఉంటే గుడికి వెళ్ళడం, లేకపోతే మానేయడం. అలా తయారయ్యారు. ప్రియ దేవుని బిడ్డలారా, అమెరికాయే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా టెంపరీగా గుళ్ళకి వెళ్ళిపోయారు కొంతకాలం. అయితే ఇప్పుడు టెంపరీగా వెళ్ళడానికి లేదని పండితులు చెప్తూ ఉన్నారు, అధికారులు చెప్తున్నారు, ముఖ్యమంత్రులు చెప్తూ ఉన్నారు, మంత్రులు చెప్తూ ఉన్నారు, ప్రధానమంత్రులు చెప్తూ ఉన్నారు, ప్రెసిడెంట్లు చెప్తూ ఉన్నారు. ఇది కొద్ది కాలం, ఎంతకాలమో నాకు తెలియదు, కానీ వాళ్ళు అన్నారు, నాకు తెలియదు, కొంతకాలం ఈ సాంఘిక దూరాన్ని మెయింటైన్ చేయాలి అంటున్నారు. 3 అడుగులు, 2 మీటర్లు, 1 మీటరు లేకపోతే 3 మీటర్ల దూరంలో ఉండాలి అని. అంటే ఇందులో మీకు ఏమైనా అర్థమైందా? మందిరాల్లో కూడా కూడుకోకూడదన్నారు. ఎంతకాలమో తెలియదు. ఇందాక ఎవరితోనో మాట్లాడుతుంటే ఇలాగే పొడిగిచ్చేస్తారండి కొంతకాలం అన్నారు. ఏమో నాకు తెలీదు, నేను ఇంకా దాని మీద మనసు పెట్టలేదు. కానీ సంఘంగా కూడద్దు అంటున్నారు. ఎందుకో తెలుసా? దేవుని వాక్యం చెప్తుంది సంఘంగా కూడండ్రా బాబు అని. ఆ దినము సమీపించిన కొలది మరి ఎక్కువగా సమాజముగా కూడుకొనుట మానక అని వాక్యం చెప్తుంటే వీళ్ళేం చెప్తున్నారంటే సామాజిక దూరాన్ని పాటించాలి పాటించాలి పాటించాలి. సరే పాటిద్దాం. ఇప్పుడు పాయింట్లోకి వస్తున్నా. ఇది క్రైస్తవులకు అనగా విశ్వాసులకు, పరిశుద్ధులకు ఒక పరీక్షా సమయం. లూకా సువార్త లూకా సువార్త 18వ అధ్యాయము 8వ వచనం. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. దేవుని బిడ్డలారా, నేను 1980 ఆ ప్రాంతంలో సేవకు వచ్చాను. అంతకుముందు వాయిద్యాలు వాయించేవాడిని. ఎంతో మంది బోధకులు, దైవజనులు వాక్యాలు చెప్తూ ఉండేవారు. ఈ వాక్యం చెప్తా ఉండేవారు. ఎక్కువగా ఏజే మ్యాథ్యూస్ గారు ఆ మాట వచ్చిన చదువుతూ ఉండేవాడు. ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా అని అంటే అప్పుడు బాగా విశ్వాసం ఎక్కువ ఉండేది సంఘస్థులకి. పెద్దవారు కానీ, చిన్నవారు కానీ, పిల్లలు కానీ అందరూ చాలా భక్తిగా ఉండేవారు. అప్పుడు నేను ఆలోచించాను, అయ్య బాబు ఎంత విశ్వాసం ఉంది, ప్రభు ఇలా అన్నాడేంటి అని అనుకున్నావాడిని. నేను అప్పుడు సేవ ప్రారంభం, మంచి యవనస్తుని, టీమ్స్లో ఉన్నాను. దేవుని బిడ్డలారా, అప్పుడు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు మన విశ్వాసానికి పరీక్ష. అర్థమైంది మీకు? ఇప్పుడు మన విశ్వాసానికి ఇది ఒక పరీక్ష. నీవు సంఘంగా కూడుట మానక. ఇక్కడేమో గవర్నమెంట్ వారు
స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు అంటున్నారు నీవు కలవకూడదు, కూర్చోకూడదు, ముగ్గురు కంటే నలుగురు కంటే ఎక్కువగా ఆరాధన చేసుకోకూడదు అంటున్నారు. ఇప్పుడు అర్థమైందా నీ విశ్వాసం? ఈరోజు అమ్మగారి వర్తమానం, నా వర్తమానం దాంతోనే ప్రారంభమైంది, దాంతోనే ముగుస్తుంది. అమ్మగారు చెప్పారు. అమ్మగారు ఎందుకు చెప్పారో నాకు తెలియదు. నేను అమ్మగారితో ఏం చెప్పలేదు. అమ్మగారికి దేవుడు ఆత్మ ప్రేరేపణ వచ్చి చెప్పారు, మీరు పనులు చక్కబెట్టుకుని తాతీగా మధ్యాహ్నం పడుకునేటప్పుడు విందాం, లేదా రాత్రికి పడుకునేటప్పుడు పెట్టుకుందాం కాదు. నీవు ఆదివారం ఆరాధనకు ఇవ్వవలసిన సమయం 9 నుండి 12 గంటల వరకు. ఆ సమయాన్ని దేవునికి ఇస్తున్నావా లేదా? విశ్వాసము కనుగొందునా, విశ్వాసము కనుగొందునా. మనిషి కుమారుడు వచ్చే సమయం దగ్గరికి ఆసన్నమైంది. నీలో విశ్వాసం ఉందా? విశ్వాసం ఉంటే సమాధానం ఉంటుంది. సమాధానం ఉంటే చింతించు. ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరుడా, నా తోటి విశ్వాసి, నీ విశ్వాసాన్ని జారవిడవద్దు, నీ విశ్వాసాన్ని వదిలిపెట్టద్దు. పౌలు గారు అంటున్నాడు, నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో. ఆ మాటలు ఇంకోసారి ఆ వాక్యం చెప్తాను. కనుక ఆయన వచ్చే సమయానికి నీకు సహవాసం లేదని నీ విశ్వాసంలో దిగిపోక, దిగజారిపోక, నీ విశ్వాసాన్ని విడిచిపెట్టక, నీ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకో. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా బాధతో భారంతో చెప్తున్నాను ఈ మాటలు. మన జీవితంలో మనము భారము కలిగి ప్రార్థన చేస్తూ, చింతపడకుండా విజ్ఞాపన చేస్తూ, ఆయన రాకడ కొరకు సహనంగా కనిపెడుతూ, ఇవన్నీ అయ్యే. పోయిన సోమవారం మంగళవారం నుండి బోధ చేసినంత వాక్యం అంతా ఇదే. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు అదే. అందుకే దేవుడు ఈ భారం నా హృదయంలో పెట్టాడు. కనుక ప్రభునందు స్థిరులంగా ఉందాం, ప్రభువునందు ఐక్యంగా ఉందాం, ప్రభువునందు ఆనందిద్దాం, ప్రభువునందు సమాధానంగా ఉందాం, ప్రభు రాకడ కొరకు కనిపెడదాం. ప్రభువు సమీపంగా ఉన్నాడు కనుక మన సహనం సకల జనులకు తెలియబడనిద్దాం. దేని విషయము చింతపడకుండా ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మన విన్నపములు దేవునికి తెలియచేద్దాం. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. ఈ మాట తర్వాత చూద్దాం. యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. ఆ విధంగా మన ప్రభు రాకడ వరకు మన విశ్వాసము విడిచిపెట్టకుండా కుటుంబంగా, వ్యక్తిగతంగా, సంఘముగా మన విశ్వాసమును గట్టిగా పట్టుకొని ప్రభు రాకడ కొరకు సిద్ధపడదాం. ఇంకా బాప్తిసం పొందని వారు ఉంటే ఈ రోజే నీ హృదయంలో ప్రభువును చేర్చుకో. నీకు బాప్తిసం పొందాలి అని ఉంటే నన్ను ఫోన్లో సంప్రదించండి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నా. దేవా, ఈ సమయమందు ఇదిగో నీ బిడ్డలమైన మమ్ములను మీరు దీవించి ఆశీర్వదించి నీ వాక్యము ద్వారా మమ్మలను బలపరిచారు. గత వారములో మమ్మలను కాపాడారు, మమ్మలను పోషించారు.
మా బిడ్డలను పోషించారు, నీకు స్తోత్రం తండ్రి. ఈ లాక్డౌన్ ప్రభా ఈ రోజుతో అయిపోతుంది అనుకున్నాం, కానీ కొంచెం పొడిగిస్తున్నారు. ఏదైనా నీ చిత్తం ప్రభా, నీ చిత్తానికి వ్యతిరేకంగా ఏది మేము మాట్లాడము, మేము అది జరగదు అని మేము నమ్ముతున్నాం. మా యోగక్షేమాల నిమిత్తం తండ్రి మీరు ఏది ఆజ్ఞాపిస్తే దానిని పాటిస్తాం తండ్రి. మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు. మీ సమాధానము మాకు అనుగ్రహించండి. మీ సన్నిధిలో దేని విషయంలో చింతపడకుండా ప్రతి విషయంలోనూ ప్రార్థన ద్వారా, విజ్ఞాపనల ద్వారా కృతజ్ఞతాపూర్వకముగా మా విన్నపములు నీకు తెలియచేయడానికి కృప చూపించండి. అప్పుడు మీ జ్ఞానం, సమస్త జ్ఞానమునకు మించిన మీ సమాధానం మాకు అనుగ్రహిస్తానన్నారు. నీకు స్తోత్రాలు. వాక్యం విన్న బిడ్డలను దీవించి ఆశీర్వదించండి తండ్రి. కృతజ్ఞతా కానుకలు, ప్రత్యేక అర్పణలు, దశమ భాగములు చెల్లించిన బిడ్డలను దీవించి ఆశీర్వదించండి తండ్రి. వారు ప్రతికూల పరిస్థితుల్లో కూడా తండ్రి, ఇబ్బందుల్లో కూడా ప్రభా మీకు సమర్పిస్తున్నారు. వారికి మీ అందించిన నమ్మకాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఆకాశ వాకిళ్లు తెరిచి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు వారికి అనుగ్రహించండి. దశమ భాగములు చెల్లించిన బిడ్డలకు ప్రత్యేక దీవెనలు అనుగ్రహించండి. అలిచి కుదిలించి దిగజారునట్లుగా మనుషులు మీ ఒడిలోనికి నిండుగా కొలుస్తారు అని మీరు చెప్పారు. మీరే చెప్పారు, ఆ మాట నెరవేర్చండి ప్రభా. ఇదిగో సర్వలోకం, యావత్ ప్రపంచం, మా గ్రామాలు మొదలుకొని ప్రతి దేశం అల్లాడిపోతుంది నాయన. కరోనా వ్యాధి నుండి తొలగించండి, మీరే అరికట్టండి ప్రభు. మానవ తప్పిదాన్ని క్షమించండి, క్షమించండి ప్రభా. తండ్రి, మాకేమీ తెలవదు, అన్ని తెలిసిన దేవుడవు నీవే. మీరే కరుణించి కాపాడండి తండ్రి. అధికారులను, డాక్టర్లను, మంత్రులను, నాయకులను, ముఖ్యమంత్రులను, ప్రధానమంత్రి గారిని, రాష్ట్రపతి గారిని, ప్రపంచంలో ఉన్న నాయకులను, దేవా ప్రత్యేకంగా డాక్టర్లు, నర్సులు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, వాలంటీర్స్, పారిశుద్ధ కార్మికులు, పోలీసు వారు ఎంతో శ్రమ పడుతున్నారు నాయన. అగ్ని గోళంలాగా ఉంది, అయినా వారు దాన్ని లెక్క చేయకుండా మమ్ములను, మా పట్టణాలని కాపాడుతున్నారు. మా పట్టణాలని కాపాడే బిడ్డలను మీరు కాపాడండి. ఎండ దెబ్బ తగలకుండా మీరే బిడ్డలను కాపాడి నడిపించండి. మీ కనికరం, మీ కృప, మీ సమాధానము, మీ దీవెనాశీర్వాదాలతో మీరే నింపి నడిపించండి తండ్రి. వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచండి. ఈ ఆరాధనలో పాలు పంపులు పొందిన బిడ్డలందరినీ దీవించండి. బిడ్డలు తండ్రి వారి వారి గృహాల్లో ఉంటుండగా మీ సమృద్ధి అయిన దీవెనలు, ఆశీర్వాదాలు వారికి అనుగ్రహించండి. ఆహారము లేని బిడ్డలకు ఆహారము దయచేయండి. ఎవరెవరికి ఏ అవసరతలు ఉన్నాయో వారి అవసరతలు తీర్చండి. మీరే మీ కృపను చూపించి మహిమ పొందండి. మీ సమాధానము, మీ దీవెన ఆశీర్వాదాలతో బిడ్డలను, మమ్మలను నింపి నడిపించవలసిందిగా యేసు పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, సమాధానము, ఆదరణ ఇక్కడ చేరిన మనందరికీ, వాక్యం వింటున్న బిడలకు, కరోనా వ్యాధి నిర్మూలన కొరకు కష్టపడుతున్న ప్రతి బిడ్డకు ప్రభు పర్యంతము సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. మరి ఒకసారి మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు పేరట ప్రైజ్ ది లార్డ్ తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.